ఒక ఊళ్ళో ప్రసాద్ శారద వాళ్ల కుటుంబం చాలా పెద్దది. కానీ వారి ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా దిగజారిపోయింది. ప్రసాద్ చేసిన అప్పుల వల్ల వ్యవసాయం సరిగ్గా సాగక రుణభారాలు పెరిగిపోయాయి. అదే బాధ, అదే కంగారు ప్రసాద్కి. అప్పుల వాళ్ళు ఇంటికొచ్చి గొడవ చేస్తున్న రోజులవి. ఓ రోజు శారద ఇంట్లో కళ్ళల్లో నీళ్లతో ప్రసాద్తో ఇలా అంటుంది. ఏవండి, ఈ అప్పులాళ్ళు రోజు ఇంటికొచ్చి అడుగుతుంటే నాకు చాలా అవమానంగా ఉందండి. మన పిల్లలు ఎంత కష్టపడ్డా ఆ వడ్డీ కట్టడానికి సరిపోతుంది. అసలు మనం ఈ కష్టాల నుండి ఎప్పుడు బయటపడతామో ఏంటో, నాకు ప్రాణం విసిగిపోతుంది. ఈ అవమానాలు తట్టుకోలేకపోతున్నాను. నేను మాత్రం ఏం చేయగలను శారద? నా చేతుల్లో ఏముంది? కాలం కలిసి రావటంలా పంటలు నష్టపోయాం. 3 పిల్లలు కూడా రేయి పగలు కష్టపడుతున్నారు. కానీ ఈ అప్పుల బోతాలు మనల్ని వదిలేలా లేవు. నాకు కూడా చాలా భయంగానే ఉంది. చివరికి మన ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వస్తుందో ఏమోనని. నేను బ్రతికొండగాని మన ఇంటికి ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు శారదా. మావయ్య, మీరలా ధైర్యపడకండి. కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి ఎదుర్కొంటాం. మీరు అత్తయ్య ఇలా బాధపడితే మేము తట్టుకోలేం. మనం బ్రతికుండగా ఇల్లు అమ్ముకునే వరకు ఎందుకెళ్తుంది? మేమున్నాం కదా. అవును మావయ్య, అనామిక అక్క చెప్పింది 100% నిజం. మనందరం కలిసి ఉన్నాం, అదే మన బలం. ఈరోజు కాకపోతే రేపైనా మన కష్టాలు తీరిపోతాయి. మీరు ధైర్యంగా ఉండండి. రోజు ఏడుస్తూ కూర్చుంటే ఏమి లాభం? ఏవైనా దారి వెతుక్కోవాలి. అత్తయ్య, మీరు అన్నం తిని చాలాసేపు అయ్యింది. రండి, కొంచెం అన్నం తిందురు గాని. మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటే ఇంట్లో ఎవరికి ప్రశాంతత ఉండదు. అప్పటి నుండి చూస్తున్నాను, ఒక్క ముద్ద ముట్టింది లేదు. నాకు ఆకలి లేదమ్మా అంజలి. ఇంట్లో కూరలు తేవడానికి కూడా డబ్బులు లేవు. పచ్చిమిరపకాయలు పచ్చడితో ఎంత కలవని తింటాం? పిల్లలు కూడా సరిగ్గా అన్నం తినక సన్నగైపోతున్నారు. అది చూస్తా ఉంటే కడుపు తరుక్కుపోతుంది. వంటింటి దగ్గర కూర గిన్నెలు ఖాళీగున్నాయి. అమ్మా, నువ్వలా బాధపడకు, మేము ఉన్నాం కదా. ఈరోజు కూరలు లేవని నువ్వు దిగులు పడకు. నేను, సురేష్, అరుణ్తో కలిసి మన ఊరి పక్కనున్న చెరువుకెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. అక్కడ చేపలు పీతలు బాగా దొరుకుతాయని విన్నాను. అవునమ్మా, ఆ చెరువులో పీతలు చాలా ఉంటాయని మొన్నెవరో చెప్తున్నారు. మేం వెళ్ళి ఒక పెద్ద వలేసి తీసుకొస్తాం. ఈరోజు రాత్రికి మంచి భోజనం చేద్దాం. నువ్వు కళ్ళు తుడుచుకో. ఈ పూట మంచి కూరతో కడుపు నిండా మనం తింటాం. అమ్మా, నువ్వు నవ్వుతుంటే ఇంటికి కల, నువ్వు ఏడుస్తుంటే మేము తట్టుకోలేం. నేను ఇప్పుడే వెళ్ళి వల తెచ్చుకుంటాను. అన్నయ్య, మీరు కూడా రెడీగా ఉండండి. తొందరగా వెళ్ళి చీకటి పడక ముందే వచ్చేద్దాం. అలా 3 కొడుకులు వాళ్ల తల్లి బాధ చూడలేక ఆ ఊరి పక్కనుండే చెరువుకి బయలుదేరుతారు. అక్కడ చాలాసేపు కష్టపడి బురదలోకి దిగి ఒక పెద్ద సంచి నిండా పీతలు పట్టుకుని వస్తారు. వాళ్ళ ఇంటికొచ్చేసరికి చీకటి పడుతుంది. అనామిక, ఇలారా, చూడు మేమేం తెచ్చాము. ఇవాళ ఇంట్లో పండగే పండగ. వచ్చారా అండి? ఏమైనా దొరికాయా? అనామిక సంచి చూసి ఇలా అంటుంది. అమ్మో, ఇన్ని పీతలా! ఏకంగా సంచి నిండా తెచ్చారే. ఇవి చాలా పెద్దగా భలే ఉన్నాయే. అవునదినా, చెరువులో ఇవాళ బాగా దొరికాయి. మేం 3 ఒక్కో దిక్కుకి వెళ్ళి పట్టుకొచ్చాం. మనందరం కడుపు నిండా తినొచ్చు. అవని, ఎక్కడున్నావు? రా, వచ్చి ఈ పీతల్ని శుభ్రం చేయడానికి సహాయం చేయి. ఇవి ఇంకా కొన్ని బతికే ఉన్నాయి, జాగ్రత్త. వచ్చేసానండి. వామో, ఎంత పెద్దగా ఉన్నాయి! ఇవాళ రాత్రికి మంచి విందు భోజనం అన్నమాట. నేను నీళ్లు వేడి చేస్తాను, తొందరగా శుభ్రం చేసేయచ్చు. అక్క, నేను కూడా వస్తాను. 3 కలిసి తొందరగా క్లీన్ చేద్దాము. తర్వాత మంచి పులుసు పెడదాం. పులుసు గుమగుమలు ఆడిపోవాలి ఈవేళ. అమ్మాయిలు పేతల పులుసు పెడుతున్నారా? నాకు చాలా ఇష్టమమ్మా. కానీ ఇంట్లో మసాలాలు అవి లేవుగా. చింతపండు కూడా తక్కువే ఉంది. ఎట్టా చేస్తారమ్మా ఇన్ని పీతలకే? రుచి వస్తుందా అసలు? అత్తయ్య, మీరేం కంగారు పడకండి. నా దగ్గర కొంచెం చింతపండు దాచిపెట్టాను. మసాలాలు అవి నేను రోల్లో నూరి తయారు చేసుకుంటాను. మీరు కూర్చోండి. మీ కోడళ్ళ చేతి వంట ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోస్తానక్క. పీతల పులుసులో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే కూర చిక్కగా వస్తుంది. గ్రేవీ కూడా అందరికీ సరిపోతుంది. నేను పొయ్యి మీద మంట పెట్టేస్తాను. పెద్ద గిన్నెలో వండుదాం. ఎందుకంటే పీతలు చాలా ఉన్నాయి కదా, మరి అందరికీ సరిపోవాలి. అలాగే వేడివేడిగా తింటే ఆ మజానే వేరు. అలా అనుకుంటూ 3 కోడళ్ళు కలిసి చాలా ఓపికగా, ప్రేమతో ఆ పీతల్ని శుభ్రం చేస్తారు.
అనామిక మసాలాలు నూరి చింతపండు రసం తీసి అద్భుతమైన పీతల పులుసు తయారు చేస్తుంది. ఇల్లు మొత్తం ఆ పులుసు వాసనతో నిండిపోతుంది. కుటుంబం అంతా ఒక చోట కూర్చుని భోజనానికి సిద్ధమవుతారు. ఆహా, ఏం వాసనమ్మా! నా కడుపు నిండిపోయింది ఈ వాసనకి. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఓ మంచి కూర వాసన వస్తుంది. అనామిక, నీ చేతికున్న మహిమే వేరమ్మా. నేను చెప్పలేదా నాన్న, ఈరోజు మంచి భోజనం చేస్తామని? అనామిక వంట చేస్తే ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఆ వాసన చూస్తుంటే ఆకలి ఇంకా పెరిగిపోతుంది. అవునాన్న, అవని కూడా చాలా సహాయం చేసింది. అందుకే ఇంత తొందరగా అయిపోయింది. లేకపోతే ఆ పీతలు కడగడానికి రాత్రి అయ్యేది. అంజలి కూడా పొయ్యి దగ్గర కూర్చుని వంట సరిగ్గా చూసుకుంది. తొందరగా వడ్డించండి వదినా, తట్టుకోలేకపోతున్నావు ఆకలి. తొందరగా వడ్డించండి అమ్మా, ఆకలితో కడుపు మాడిపోతుంది. ఇదిగోండి అత్తమ్మా, ఇది మీకు. వేడివేడి అన్నంలో ఈ పీతల పులుసు వేసుకొని తినండి. మామయ్య మీకు కూడా. ముక్కలు బాగా ఉడికాయి, చింతపండు పులుపైతే బాగా పట్టింది. అలా అనుకుంటూ అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఆ పులుసు రుచి చూసి అందరికీ నోరూరిపోతుంది. ఎంతో ఆనందంగా తృప్తిగా తింటారు. చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో అందరి ముఖాల్లో సంతోషం కనిపిస్తుంది. కానీ వాళ్ళు వండిన పులుసు ఇంకా సగం పైనే మిగిలిపోతుంది. అక్క, పులుసు రుచి మాత్రం అద్దిరిపోయింది. కాని చూడు, ఇంకా పెద్ద గిన్నెలో చాలా పులుసు మిగిలిపోయింది. మనందరం కడుపు నిండా తినేసాం. అయినా ఇంకా ఇంత మిగిలింది. రేపటికిది ఖరాబ్ అయిపోతుందేమో, లేదంటే టేస్ట్ కూడా మారిపోవచ్చు. అవునక్క, పీతలు ఎక్కువ ఉన్నాయని మనం చాలా ఎక్కువ వండేసాము. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? పడేసేలేం కదా. ఎంతో కష్టపడి తెచ్చిన ఆహారం ఎవరికైనా ఇద్దామంటే ఈ రాత్రిపూట ఎవరు తింటారు? నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ వేడివేడి పీతల పులుసు మనం ఎందుకు బయట వేరే ఊర్లో అమ్మకూడదు? మనం ఇంత రుచిగా చేశాం కదా, జనాలైతే ఖచ్చితంగా ఇష్టపడతారు. ఏమంటున్నామమ్మా అనామిక, మనం వంట చేసి బయట అమ్మడవా? ఇది ఎప్పుడు జరగలేదు కదమ్మా మన ఇంట్లో. మన వల్ల అవదులే. ఎవరైనా చూద్దెయ్యామనుకుంటారు. పల్లెటూరులో ఆడాళ్ళెళ్ళి కూరలు అమ్మడం ఏంటని అనుకోరు. నేనైతే ఎప్పుడూ చూడలేదమ్మా. అత్తయ్య, తప్పే ఉంది అందులో. మనం కష్టపడి తిండి అమ్ముతున్నాం, ఎవరి దగ్గర అడుక్కోవడం లేదు కదా. ఈ పులుసు రుచి చాలా బాగుంది. పక్కూర్లో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, కూలీలు, ఫ్యాక్టరీలో పనోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఇంత రుచిగా వంట చేసుకునే తీరికుండదు. వాళ్ళకి మంచి కూర పెడితే మనకి డబ్బులు వస్తాయి. అత్తయ్య, అనామిక అక్క చెప్పింది 100% నిజం. మన ఆర్థిక పరిస్థితి గురించి మీకు తెలిసిందే కదా. అప్పులాళ్ళు రోజు ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు. ఇలా భయపడే కంటే, ఇలా బాధపడే కంటే ఒక చిన్న ప్రయత్నం ఎందుకు చేయకూడదంటారు? మనకు కొంచెం ఆదాయం వచ్చినా మన కష్టాలు తీరుతాయి కదా. అవునత్తయ్య, రేపు ఉదయం మళ్ళీ ఆయన 2 బావలు వెళ్ళి పీతలు తెస్తారు. మేము ముగ్గురం కలిసి ఇంకా పెద్ద ఎత్తున ఈ పులుసు తయారు చేస్తాము. ఆ పక్కూర్లోకి వెళ్ళి అమ్ముకొస్తాము. మనకొచ్చిన లాభంతో అప్పులు తీర్చుకోవచ్చు. మేమైతే మీకు తోడుగా ఉంటాం కదా. ఎట్లాంటి కష్టమైనా మేం చేస్తాము. శారదా, కోడలు చెప్తుంది నిజమేగా. మన ఈగోలు సిగ్గు పక్కన పెడితే ఇది మంచి దారిలాగే కనిపిస్తుంది. మన కోడళ్ళు ఎంత తెలివైనాల్లో చూడు. మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. తప్పు పనులు చేస్తే సిగ్గుపడాలి గాని కష్టపడి పని చేస్తే సిగ్గెందుకు? అనామిక, నీ ఆలోచన నిజంగా చాలా బాగుంది. నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నాను. రేపు మేము ముగ్గురం వెళ్ళి చెరువులో నుంచి ఈ రోజు కంటే ఎక్కువ పీతలు పట్టుకొస్తాం. మీరు వంట చేయండి, ఆ గిన్నెలు మేం మోసుకొస్తాం. అవును, మేము ఆ గిన్నెలు తీసుకుని పక్కూరికెళ్ళి అమ్ముతూ మీకు సహాయం చేస్తాం. ఈ పనిలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం అప్పులు తీర్చుకుంటే చాలు. జనాలు ఏమనుకున్నా మనకు అనవసరం. అనే చెప్పింది కరెక్టే. రేపటి నుంచి మన కష్టాలు తీరిపోయే రోజొచ్చింది. అంజలి, నువ్వు కూడా చాలా మంచి మాట చెప్పావు. మేము ముగ్గురం సైకిళ్ళ మీద ఆ గిన్నెల్ని తీసుకుని వెళ్తాం. మీరంతా అంటుంటే నేను కూడా కాదనిలేనులే. నా కోడల్లో నాకు ఆడబిడ్డలతో సమానం. వాళ్ళు మన కుటుంబం కోసం ఇంత కష్టపడ్డానికి ముందుకొత్తంటే నేనెందుకు వద్దంట? సరే, రేపటి నుండి ఈ పీతల పులుసు వ్యాపారం మొదలెట్టేద్దాం. నా ఆశీర్వాదం అయితే మీకు ఎప్పుడూ ఉంటది. అలా ఉండగా మరుసటి రోజు ఉదయాన్నే రమేష్, సురేష్, అరుణ్ వెళ్లి చాలా పీతలు పట్టుకొస్తారు. అనామిక, అవని, అంజలి ముగ్గురూ కలిసి తొందరగా శుభ్రం చేసి ఇంట్లో ఉన్న పసుపు, కారం, చింతపండుతో రుచిగా చిక్కటి పీతల పులుసు పెద్ద గిన్నెలో తయారు చేస్తారు. ఆ వాసన ఊరంతా వ్యాపిస్తుంది. ముగ్గురు కోడళ్ళు, వాళ్ల భర్తలు ఆ వేడివేడి పీతల పులుసు గిన్నెల్ని తీసుకుని పక్కూరికి బయలుదేరుతారు. పక్కూరికి వెళ్ళాక ఒక చెట్టు కింద వాళ్ళు ఆ గిన్నెల్ని పెడతారు. రావాలమ్మా రావాలి,
వేడివేడి పీతల పులుసు రుచి అయితే అద్దిరిపోతుంది. రావాలమ్మా రావాలి, తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. రండి బాబు రండి, ఇంటి వంట పల్లెటూరి కోడలు చేసిన అసలు సిసిలైన పీతల పులుసు. ఒక్కసారి తింటే వదలరు. చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం, రండి. అన్నా, మీరు ఒక ప్లేట్ తిని చూడండి, మీకు నచ్చితేనే డబ్బులు ఇవ్వండి. వేడివేడి అన్నం, పీతల పులుసు ఇంట్లో మీ భార్య చేస్తే ఎలా ఉంటుందో అంతకంటే రుచిగా ఉంటుంది. అలా వాళ్ళ అరుపులు విని పక్క ఊరి జనాలంతా అక్కడ గుమిగూడుతారు. ఆ ఫ్యాక్టరీ పనివాళ్ళొచ్చి పులుసు రుచి చూస్తారు. ఆ పులుసుని అన్నంలో కలుపుకొని తింటూ ఆశ్చర్యపోతారు. అమ్మా, ఏం రుచమ్మా ఇది! ఎంత రుచైన పీతల పులుసు నేనెప్పుడు తినలేదు. ఇంకో ప్లేట్ ఇయ్యమ్మా, నా భార్యకు కూడా పార్సిల్ గట్టు, నేను రోజు ఇక్కడికే వస్తాను. నాకు కూడా ఒక పార్సిల్ ఇవ్వమ్మా, ఈ వాసన చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎంత కష్టపడ్డారో గాని అమృతంలా ఉంది. మీ చేతుల్లో మంచి రుచుందమ్మా. బాబూ, రోజు ఇట్టాగే వస్తారా? మాకు పనులు చేసుకొని వచ్చి వంట చేసుకోవడం కష్టం. మీరు రోజు వస్తే మేము ఇక్కడే కొంటాం. మాకు ఇంట్లో భోజనం దొరికినట్టు ఉంటుందిగా. తప్పకుండానండి, మీకు రోజు వేడివేడి పులుసు తీసుకొస్తాం. మీరందరూ మాకు ఇంతగా సపోర్ట్ చేస్తుంటే మేము రోజు రావడానికి సిద్ధమే. అలా అనుకుంటూ ఉండగానే వాళ్ళు ఆ గిన్నెలో ఆ రోజు తీసుకొచ్చిన పులుసు అంతా అయిపోతుంది. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ముగ్గురు జంటలు ఆనందంగా ఇంటికి తిరిగి వస్తారు. ఆ రాత్రి ఇంట్లో వాళ్ళకొచ్చినటువంటి ఆదాయాన్ని లెక్కబెట్టుకుంటుంటే అందరి ముఖాల్లో చాలా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మా, నాన్న, చూడండి ఎంత లాభం వచ్చిందో. మనం పెట్టిన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. జనాలు మంచి తిండి కోసం ఎంత డబ్బైనా ఇస్తారని ఈరోజు అర్థమైంది. మనం తక్కువ ధరకే అమ్మినా మనకి ఎంత లాభం వచ్చిందో. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉందిరా. మన కోడళ్ల తెలివితేటలు మనిద్దరికీ కొత్త దారిని చూపించాయి. వాళ్ళ ఇంటికి మహాలక్ష్మిలాగా వచ్చారు. నేను ఇంతకాలం భయపడ్డాను గాని ఇప్పుడు నా భయమంతా పోయింది. అవునండి, కోడళ్ళంటే ఇంటికి దీపాలన్నారు పెద్దలు. ఈరోజు నా కోడళ్ళు నా ఇంటికి ఎలుగు తెచ్చారు. అన్నామేక, అవని, అమ్మ అంజలి, మీకు చాలా కృతజ్ఞతలమ్మా. మీ ఓపిక, మీ ప్రేమతో ఇది సాధ్యమైంది. అత్తయ్య, ఇదంతా మనందరి కష్టం. ఇక నుంచి రోజు మేము వంట చేస్తాం. ఆయన మరిది బయట అమ్ముతారు. ఈ వ్యాపారం మనం ఇంకా పెద్ద చేసుకుందాం. కలిసుంటే ఏదైనా సాధించుకోవచ్చు. అవునక్క, మనం పక్కూర్లోనే కాకుండా మన చుట్టుపక్కల వేరే ఊర్లో కూడా తీసుకెళ్లి అమ్ముకుందాం. మనకొచ్చిన డబ్బుతో మన రుణభారాలు మొత్తం తొందరలోనే తీరిపోతాయి. తర్వాత చిన్నిళ్ళు కూడా కట్టుకుందాం. అప్పుడు మన మామయ్య మొహంలో ఆశ్చర్యకలే ఉంటాయక్క. బాధకు బదులు అప్పులాలు మన ఇంటి చుట్టూ తిరగడం మానేసి పీతల పులుసు కోసం జనాలు మన ఇంటి చుట్టూ తిరుగుతారు. నేను రేపటి నుంచి పొద్దున్నే లేవగానే పీతలు పట్టడానికి కూడా వాళ్ళకి సాయం చేస్తాను. మీరు సైకిల్ మీద వెళ్ళి అమ్ముతారు. నేను ఇక్కడే ఉండి వంట అమ్మటంలో నా వంతు సాయం చేస్తాను. అందరం పనులు పంచుకుందాం. తప్పకుండా అరుణ్, ఈ పీతల పులుసు వ్యాపారం మనకి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఎవరికైనా ఇష్టమో లేదో మనమైతే తగ్గేది లేదు. కష్టాల్ని ఎదిరించి నిలబడదాం. అమ్మా, మీరింట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోండి. ఇప్పటి నుంచి తమ్ముళ్ళు, మీ కోడళ్ళు, నేను అంతా కలిసి చూసుకుంటాం. మీరు నాన్న ప్రశాంతంగా ఉండండి. మీ ఆశీర్వాదాలు మాకుంటే చాలు. ఈ విధంగా శారదా ప్రసాద్ల కుటుంబం పీతల పులుసును ఒక వ్యాపారంగా మలుచుకుంటారు. ముగ్గురు కోడళ్ళు ఒకరితో ఒకరు కలిసిపోయి పీతల పులుసు అమ్ముతూ ఉంటారు. రోజురోజుకి వాళ్ళు చేసే పీతల పులుసు రుచి పెరుగుతూ వస్తుంది. కొందరు జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి తింటూ ఉంటారు. అలాంటి వ్యాపారం ద్వారా మంచి లాభం పొందుతూ ఉంటారు వాళ్ళు. కొంతకాలం తర్వాత వాళ్ళ అప్పులన్నీ తీరిపోతాయి. వాళ్ళ కుటుంబంలో మళ్లీ నవ్వులు పూయటానికి ఆ ముగ్గురు కోడళ్ళు వేసిన ఒక ఆలోచనే కారణమైంది. శారద, మనకున్న బాధలన్నీ తొలగిపోయాయి. అనామిక ఆలోచనతో మిగతా కోడళ్ళు కలిసి సహకరించటంతో మన రుణభారాల నుంచి మనం బయటపడ్డాం. దేవుడు మనకి ఈ కష్టంలో మంచి దారి చూపించాడు. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. ఈ వయసులో నాకింత ఆనందం దొరుకుతుందని ఎప్పుడు అనుకోలా. అవునండి, ఎవరైనా అడుగుతారు మీకు ఆస్తి ఏముందని. నేను ధైర్యంగా చెప్తానండి, నా ముగ్గురు కోడలే నా ఆస్తి అని. ఈరోజు వరకు వాళ్ళ వల్ల ఈ ఇల్లు సంతోషంతో నిండిపోయింది. అనామేక, అవని, అంజిల్ లాంటి కోడలుంటే ఇంట్లో దేవత నివసిస్తుందండి. అత్తయ్య, ఈ విజయం మనందరికి సమిష్టి కృషి అత్తయ్య. మేం కలిసి ఒకటే మాట, ఒకటే బాటలో నడవడం వల్ల సాధించాం. అత్తయ్య, అంతా మీరు మాకిచ్చిన స్వేచ్ఛ వల్లే. ఇక నుంచి ఇంటి దగ్గర వ్యాపారం వల్ల మన కష్టాలన్నీ తీరిపోయాయి.
హాయిగా జీవించొచ్చు మనం. అలా ఆ కుటుంబం కలిసిమెలిసి ఆనందంగా ఉంటుంది. ఆ ఊరి పల్లెటూరి కోడళ్ళు పీతల పులుసు వ్యాపారం పెట్టి ఆర్థిక కష్టాలను తొలగించుకొని సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఏమీ లేదని ఏడిస్తే అవ్వదు కదా, ఉన్నదాంతోనే గొప్పగా ఆలోచిస్తే విజయం వస్తుందని ఆ ముగ్గురు కోడళ్ళు నిరూపించారు. వాళ్ళ కష్టాలు పోయి ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక ఊళ్ళో పాత పెంకులతో అక్కడక్కడ చిల్లులు పడిన కప్పుతో ఉన్న ఒక చిన్న ఇల్లుండేది. ఆ ఇంట్లో శారదా ప్రసాద్, తమ కొడుకు రమేష్, కోడలు అనామికతో కలిసి ఉండేవారు. వారిది నిరుపేద కుటుంబం. అంటే రోజుకి 2 పూటలా అన్నం తింటే అది ఒక పండుగలా అనిపించేది. అప్పుడే మండు వేసవి మొదలైంది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్టుగా ఎండలు మండిపోతున్నాయి. ఓ రోజు వంటింట్లో శారద చెమటలు తుడుచుకుంటూ ఖాళీ బిందెను చూస్తుంది. అనామిక పొయ్యి దగ్గర ఏదో పని చేస్తుంది. అమ్మా అనామిక, ఈ ఎండలు చూడమ్మా, ప్రాణం పోయేలాగున్నాం. అసలే ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. బిందులు నీళ్లు కూడా వేడెక్కిపోతున్నాయి. చల్లగా గొంతు తడుపుకుందామంటే కనీసం ఒక్క మట్టి కుండ కూడా లేదమ్మా. అవునత్తయ్య, గాలి కూడా నిప్పు సగలాగా వస్తుంది. అందుకే నిన్ను ఉదయమే లేచి మన పెరట్లో ఉన్న చెట్టు కింద నీడలో రమేష్కి మావయ్యకి రాగి జావ పంపించాను. అది గనక తాగితే కడుపులో చల్లగా ఉంటుంది, వడదెబ్బ కూడా తగలకుండా ఉంటుంది. నువ్వు నా కోడలవమ్మా, ఎప్పుడు చూసినా అందరి గురించి ఆలోచిస్తావు. కానీ మన తలరాజు చూడు, తాగడానికి కనీసం ఒక మజ్జిగ గ్లాస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. మీ మావయ్యను రమేష్ బయట చూస్తే ఆ ఎండలో పనికి వెళ్ళారు. వాళ్ళింటికి వచ్చేసరికి ఎంత నీరసించిపోతారో ఏమిటోనని నాకు భయంగా ఉంది. అత్తయ్య, మీరు దిగులు పడకండి. కష్టాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఏదో ఒక రోజు మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఈ ఎండల్ని కూడా మనం జయించగలం. నా దగ్గర ఒక చిన్న ఆలోచన ఉంది. ఏంటమ్మా అది? ఈ పేదరికంలో ఆలోచనలు కూడా ఖరీదైనవిగా. అత్తయ్య, మన పెరట్లో పండిన ఆ కొద్దిపాటి ఆకుకూరలు, కూరగాయలున్నాయి కదా, వాటిని నేనిప్పుడే మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకొస్తాను. ఆ వచ్చిన డబ్బులతో అందరికీ ఉపయోగపడేలా ఏదైనా తీసుకొస్తా. అట్టగేనమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. ఆ ఎండలో తల మీద ఏదైనా గొట్టేసుకో. నీ ఆరోగ్యం జాగ్రత్త. అలా ఉండగా అనామిక నెత్తిన గంప పెట్టుకుని మార్కెట్కు వెళ్తుంది. అక్కడ కూరగాయలమ్మగా ఆమెకు చాలా తక్కువ డబ్బులొస్తాయి. వెనుతిరిగి వస్తూ ఉండగా ఒకచోట మామిడి పండ్లు రాశిగా పోసి ఉన్నాయి. కొన్ని పండ్లు బాగా పండి చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉండటంతో వ్యాపారి వాటిని తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ పండ్లు చాలా బాగున్నాయి. కొంచెం దెబ్బ తగిలినా రుచి మాత్రం తగ్గదు. వీటిని ఇంటికి తీసుకెళ్తే అందరూ సంతోషపడతారు. కడుపు నిండుతుంది, ప్రాణాలు చల్లబడతాయి. అలా అనుకుని అనామిక ఆ పండ్లను కొనుక్కొని ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే రమేష్ ప్రసాద్ పని ముగించుకొని నీరసంగా ఇంటి అరుగు మీద కూర్చొని ఉంటారు. అబ్బో, ఏంటూ ఈ ఎండ, గొంతెండిపోయి బాగా మక్కైపోతుంది. శారదా, కొంచెం నీళ్ళివ్వు. అవి వేడిగా ఉన్నా పర్లేదు, ముందు గొంతు తడవాలి. అవునాన్న, నాకైతే తల తిరిగిపోతుంది. ఈరోజు పనిలో కూడా ఎవరు ఎక్కువసేపు నిలబడలేకపోయారు, అంత వేడుంది. అమ్మా, నీళ్ళు త్వరగా తీసుకురా. మావయ్య, రమేష్, ఆగండి. కేవలం నీళ్లతో దాహం తీరదు. ఇదిగోండి, నేను మార్కెట్ నుంచి ఏం తెచ్చానో చూడండి. ఏంటమ్మది? అబ్బా, మామిడి పుళ్ళ, ఎంత మంచి వాసన వస్తున్నాయో. అవునత్తయ్య, ఇవి తింటే మన శరీరానికి శక్తి వస్తుంది. అందరం కలిసి తిందారండి. అమ్మా అనామిక, ఈ కరువులో పళ్ళెందుకమ్మా? ఆ డబ్బులు దాయచ్చుగా. మావయ్య, ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదు కదా. మీరు అలసిపోయొచ్చారు, ముందు ఇవి తినండి అని అనుకుంటూ అందరూ కలిసి ఆ మామిడి పళ్ళు తింటారు. ఆ మధురమైన రుచి వారి అలసటను కొంతవరకు తగ్గిస్తుంది. కాని అనామిక చూపు ఆ పండ్ల రసం మీద పడుతుంది. అప్పుడు పండ్లు తిన్న తర్వాత అనామికకి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. కేవలం పండ్లుగా తినే కంటే వీటిని ఒక చల్లని పానీయంగా మారిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తుంది. అత్తయ్య, నాకు ఆలోచన వచ్చింది. మనం ఈ మామిడి పండ్లని ముక్కలుగా కోసి మన ఇంట్లో ఉన్న ఆ కొద్దిపాటు పాలు, కొంచెం చక్కెర కలిపి బాగా కలిపితే అది ఒక అద్భుతమైన మ్యాంగో షేక్ అవుతుంది. అది తాగితే చల్లగా హాయిగా ఉంటుంది. మ్యాంగో షేక, అది ధనవంతులు తాగేది కదా అమ్మా. మన దగ్గర అందుకు కావలసిన వస్తువులున్నాయా? మరి ఉన్నాయి అత్తయ్య.
పాలు మన పాడావు ఇస్తుంది, చక్కెర కొంచెం ఉంది. ఎలా చేస్తాను మీరే చూడండి. అలా చెప్పి అనామిక వంటింట్లోకి వెళ్ళి మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలు కోస్తుంది. ఆ ముక్కల్ని మట్టి పాత్రలో వేసి పాలు చక్కెర కలిపి వెన్న చిలికే కవ్వంతో బాగా చిలుకుతుంది. అప్పుడది చిక్కటి రుచికరమైన మ్యాంగో షేక్గా మారుతుంది. పాత గ్లాసులో పోసి అందరికీ ఇస్తుంది. బా అనామిక, ఇదేం రుచి! అమృతంలా ఉంది. ఆ చల్లదనం, ఆ తీపి నా ప్రాణం లేచొచ్చింది తెలుసా? అవునమ్మా, ఎంత రుచికరమైన పానీయం నేను నా జీవితంలో దాగలేదు. హోటళ్లలో కూడా ఇట్టా ఉండదేమో. నీ చేతిలో ఏదో మహిమ ఉందమ్మా. నిజమేనమ్మా, నా కడుపు నిండిపోయింది. ఆకలి దాహం రెండూ మాయమైపోయాయి. అందరికీ నచ్చినందుకు సంతోషం. కానీ మావయ్య, నాకు ఒక విషయం అనిపిస్తుంది. బయట ఎండలో పనిచేసే కూలీలు, బాటసారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కదా. మనం తాగినప్పుడు మనకింత హాయిగా అనిపిస్తే వాళ్ళు కూడా ఇలాంటిది కోరుకుంటారు కదా. అవును, కానీ వాళ్ళకెవరిస్తారు? ఎందుకివ్వరు? మనం ఇద్దాం. దీన్నే ఒక చిన్న వ్యాపారంగా మార్చుకుందాం. వ్యాపారమా? అమ్మో, మనకి వ్యాపారం చేయడం అంటే మాటలా తల్లి. దానికో షాపు కావాలి, పెట్టుబడి పెట్టాలి. మన దగ్గర చూస్తేనేమో చిల్లి గవ్వ కూడా లేదుగా తల్లి. మావయ్య, పెద్ద పెద్ద షాపులేం అక్కర్లేదు. మన ఇంటి ముందు ఉన్న వేప చెట్టు నీడ చాలు. చిన్న బల్ల పెట్టి అక్కడ మనం తయారు చేసిన ఈ మ్యాంగో షేక్ని మట్టి గ్లాసుల్లో అమ్ముదాం. మట్టి గ్లాసులో ఇంకా చల్లగా ఉంటుంది. ఆలోచన బాగుంది, కానీ మామిడి పండ్లు ఎక్కడి నుంచి వస్తాయి? రోజు కొనాలంటే డబ్బు కావాలి కదా. దానికి కూడా ఒక దారుంది. మార్కెట్లో బాగా పండిన కొంచెం దెబ్బ తగిలిన పండ్లని ఎవరు కొనరు. అవైతే మనకి తక్కువ ధరకి రావచ్చు. మనం షేక్ చేస్తున్నాం కాబట్టి ఆ పండ్లైతే మనకు సరిపోతాయి. రుచిలో మాత్రం మార్పే ఉండదు. అనామిక చెప్పింది నిజమే రమేషు. ప్రయత్నితే తప్పే ఉందే. కూలి పనికి వెళ్తే వచ్చే 100 రూపాయల కంటే ఇందులో మనకి సొంత గౌరవం ఉంటది కదా. అలాగేనమ్మా, నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతుంది. రేపు ఉదయమే నేను మార్కెట్కి వెళ్ళి పళ్ళు తీసుకొస్తాను. రమేషు, నువ్వు ఆ వేప చెట్టు కింద చిన్న పందిర్ లాంటిదెయ్యి. అలా ఉండగా ఆ రాత్రి అందరూ ఎంతో ఉత్సాహంగా ప్లాన్ చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే పని మొదలవుతుంది. రమేష్ ఆ వేప చెట్టు కింద చిన్న పందిరి వేస్తాడు. ప్రసాదు గంపెడు మామిడి పండ్లు తెస్తాడు. అనామిక, శారద కలిసి షేక్ సిద్ధం చేస్తారు. అప్పుడు వేప చెట్టు పందిరి కింద చిన్న బల్ల పెడతారు. ఆ బల్లపైన మట్టి గ్లాసులు అమర్చి ఉంటాయి. అనామిక, రమేష్ అక్కడే నిలబడి ఉన్నారు. ఎండేమో మండిపోతుంది. అప్పుడే ఒక బాటసారి అలసిపోయి అటుగా వస్తాడు. బాబూ, కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావా? దప్పికతో చచ్చిపోయేలా ఉన్నాను. ఇదిగోండి అన్నయ్య, నీళ్లకు బదులు ఈ మ్యాంగో షేక్ తాగి చూడండి. కేవలం 10 రూపాయలే. కడుపు నిండుతుంది, చలవ చేస్తుంది. 10 రూపాయలేనా? సరే, ఒక గ్లాస్ ఇవ్వయ్యా అని అనగానే అనామిక చిక్కటి మ్యాంగో షేక్ పోసిస్తుంది. ఆ బాటసారి తాగి ఆశ్చర్యపోతాడు. అబ్బబ్బబ్బా, ఏం రుచి తల్లి! 5 స్టార్ హోటల్లో కూడా ఇట్లాంటి దొరకదు. నా అలసటంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది. బాబూ, ఇంకో గ్లాస్ ఇవ్వయ్యా, నా స్నేహితులకు కూడా చెప్తాను. అలా ఉండగా మొదటి గ్లాస్తో మొదలైన వ్యాపారం మధ్యాహ్నం అయ్యేసరికి ఊపందుకుంది. అటుగా వెళ్లే రిక్షా కార్మికులు, లారీ డ్రైవర్లు, రైతులు అందరూ ఆగి తాగటం మొదలుపెట్టారు. ఏమ్మా, ఈ షేక్ చాలా బాగుంది. ఇందులో ఏం కలిపావు? ఎంత కమ్మగా ఉంది. ఏమీ లేదన్నయ్య, మా ఇంటి ఆవు పాలు, స్వచ్ఛమైన మామిడి పళ్ళు, మా అత్తయ్య గారి ప్రేమ ఇందులో ఉన్నాయి. అవునమ్మా, మా కోడల చేతి చలవిది. అలా కొన్ని రోజుల్లోనే ఆ ఊళ్ళో అనామిక మ్యాంగో షేక్ అంటే తెలియని వాళ్ళు లేరు. పక్కూళ్ళ నుంచి కూడా జనాలు రావటం మొదలుపెట్టారు. వచ్చిన డబ్బుతో అనామిక మరిన్ని మామిడి పండ్లు, పాలు కొనుగోలు చేసింది. ప్రసాద్, రమేష్ కూడా కూలి పనులు మానేసి ఇందులోనే సహాయం చేయటం మొదలుపెట్టారు. ఇలా అనుకుంటూ ఉండగా సాయంత్రం వేళ అందరూ కూర్చొని లాభాలు లెక్క చూసుకుంటున్నారు. అనామిక, చూస్తుండగానే మన దగ్గర 1000 రూపాయలు మిగిలినాయి అమ్మా. ఇది మనకు ఒక నెల సంపాదన కదా. అవునాన్న, జనాలు ఇంకా అడుగుతున్నారు. మన దగ్గరేమో పళ్ళు అయిపోతున్నాయి, కానీ వాళ్ళ దాహం తీరటం లేదు. అందుకే రమేష్, మనం రేపటి నుంచి మరిన్ని పళ్ళు తీసుకొద్దాం. అలాగే ఈ మట్టి గ్లాసులను కూడా ఎక్కువ సంఖ్యలో తయారు చేయిద్దాం. పర్యావరణానికి కూడా మంచిది కదా. అమ్మా అనామిక, నీ వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టుందమ్మా. ఒకప్పుడు ఒక పూట అన్నం కోసం వెతుక్కునేవాళ్ళం. ఇప్పుడు అందరికీ అన్నం పెట్టి స్థాయికి వచ్చాం. అత్తయ్య, ఇది నా ఒక్కదాని వల్ల కాలేదు కదా. మీరు కూడా ఓపిగ్గా నాకు సహాయం చేశారు.
మామయ్య పళ్ళు తెచ్చారు, రమేష్ ఏమో ఎండలో నిలబడి మరీ అమ్మారు. మనం కలిసున్నాం కనుకే ఈ విజయం సాధించాం. అలా అనుకుంటూ ఉండగా ఎండాకాలం ముగిసేసరికి అనామిక కుటుంబం ఆర్థికంగా చాలా బలపడింది. పాత పెంకుటింటి స్థానంలో ఒక చిన్న పక్కా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. అనామిక ఆ వ్యాపారాన్ని కేవలం మామిడి పండ్లకే పరిమితం చేయకుండా ఇతర సీజనల్ పండ్లతో కూడా షేక్స్ చేయటం మొదలుపెట్టింది. వారి కష్టాలు శాశ్వతంగా తొలగిపోయాయి. అలా వారి కొత్త ఇంటి అరుగు మీద అందరూ సంతోషంగా కూర్చుని భోజనం చేస్తున్నారు. అనామిక, ఈరోజు నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉందమ్మా. ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలమనే ధైర్యం నువ్వు మాకు ఇచ్చావు. అవునమ్మా అనామిక, కేవలం నువ్వు మా కోడలు మాత్రమే కాదు, ఈ ఇంటి మహాలక్ష్మివి. ఒక చిన్న మ్యాంగో షేకు మన జీవితాల్ని మార్చేసుద్దని ఎవ్వరూ ఊహించలా. అనామిక, నీకు నా ధన్యవాదాలు. నాకొక మంచి దారి చూపించావు. ఇప్పుడు మన ఊళ్ళో అందరూ మనల్ని ఎంత గౌరవంగా చూస్తున్నారో తెలుసా? మావయ్య, గౌరవం అనేది మన కష్టంలో ఉంటుంది. మనం నిజాయితీగా పనిచేసాం, అందుకే దేవుడు మనల్ని దీవించాడు. పేదరికం అనేది ఒక పరీక్ష మాత్రమే. దాన్ని తెలివితేటలతో, కష్టపడే స్వభావంతో జయించొచ్చు. నిజమేనమ్మా, ఇప్పుడు మనకి ఏ లోటు లేదు. అందరం కలిసుంటే అదే స్వర్గం. అలా నిరుపేద కుటుంబం అనామిక తెలివైన ఆలోచన మరియు అందరి సమిష్టి కృషితో కష్టాలను అధిగమించింది. సుఖ సంతోషాలతో వర్ధిల్లింది. ఆ ఊళ్ళో అనామిక ఒక ఆదర్శవంతమైన కోడలిగా నిలిచిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.